బాలాజీ, ఎన్నోసార్లు నీ కొండకొచ్చాను, గుండు గీయించుకున్నాను, హుండీలో డబ్బులు కూడా వేశాను. సరే, నా సమస్యలన్నీ నీకు తెలుసు. నాకిద్దరు ఆడపిల్లలు, ఆ విషయం నీకు తెలుసు. వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, ఆ విషయం కూడా నీకు తెలుసు. ఇంకొక విషయం కూడా నీకు బాగా బాగా తెలుసు. కట్నం అడిగే వాడికి నేను పిల్లనివ్వను అని. అయితే ఇన్నాళ్లకు నన్ను కరుణించి 2 కుర్రాళ్ళని నా ఇంటికి పంపించావు. 7 కొండలవాడా, ఆ కుర్రాళ్ళిద్దరూ గనక నా ఇంటికి అల్లుళ్ళు అయితే నీ రుణం ఈ జన్మలోనే వడ్డీతో సహా తీర్చుకుంటాను. వడ్డీతో ఎలాగిస్తాడని అనుమానిస్తున్నావా? ఇప్పుడు అసలు కింద నేను గుండు చేయించుకుంటాను, ఇక వడ్డీ కింద నా కాబోయే అల్లుళ్ళిద్దరిని నీ దగ్గరికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను. స్వామి, ఇక చూసుకొని ఇష్టం, మొత్తం 3 గుళ్ళు. ఇప్పుడే కదా స్వామి మొక్కాం, అప్పుడే ఏంటిలో తొక్కాం. శ్రీమన్నభీష్టవరదాఖిల లోక అయ్యో బాలాజీ, ఇప్పుడే కదయ్యా నిన్ను వరవడిగాను, ఏమిటి ఇలా శాపమిచ్చావు? అయ్యో అయ్యో, అదేమిటయ్యా, వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు, వచ్చేటప్పుడు ఏమిటి పొయ్యేలా ఉన్నారు? యాక్సిడెంట్ అయింది అంకుల్. యాక్సిడెంట్? అయ్యో, కాళ్ళు కీళ్ళు బాగానే ఉన్నాయి కదా, సంసారానికి పనికొస్తారుగా. అంకుల్, మీరు విమర్శిస్తున్నారా పరామర్శిస్తున్నారా? పరీక్షిస్తున్నానయ్యా. మీరు పరీక్షల్లో ఫెయిల్ అయితే దెబ్బతిరేది నేను. నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అది కాదమ్మా, ఏంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు? ఇంత రక్తం కారుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా. పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మ వద్దు, వెళ్తే వాళ్ళు పట్టుకుంటారు. ఎవరు? మీ బావమరుదులా? బావమరుదులా? సమయానికి గుర్తు చేసావు, వాళ్ళే కనబడితే మా పెళ్లి చేస్తారు. అయితే పదండి, ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. రండి. తీసుకెళ్ళమ్మా, లోపల తీసుకెళ్ళు. అంత గట్టిగా కొంచెం ఊడొచ్చేస్తుంది. బాలాజీ, ఇట్లా పెట్టేవాళ్ళు ఇంకూ ఎక్కడో స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగిందా?